వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మంచి న్యూస్లు అయితే వచ్చినాయి ఒప్పో మీద, యాపిల్ మీద అండ్ ఏఐ గురించి కూడా చాలా న్యూస్లు ఉన్నవి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళది ఒప్పో F25 Pro ఏదైతుందో కొన్ని కన్ఫర్మేషన్స్ అయిపోయినాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతుందని ఒక అప్డేట్ అయితే వచ్చింది, త్వరలో లాంచ్ అవుతుందని. ఇక్కడ కొన్ని స్పెక్స్ అయితే బయటపడ్డాయి. సో ఇక్కడ వస్తారు 64 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది, 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది అనేసి అయితే వీళ్ళు అఫీషియల్గా అప్డేట్ అయితే చేసిరన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించి ఇంకా అప్డేట్స్ వస్తుంటాయి. సో లీగల్ ఇన్ఫర్మేషన్ అని అవన్నీ ఇవన్నీ వస్తుంటాయి, దానికోసం అయితే వెయిట్ చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ లావా మొబైల్స్ వాళ్ళు అయితే కొత్తగా ఒక స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. సో వాళ్ళ ఎక్స్ పేజ్లో వాళ్ళు ఏం చేసారంటే కర్వ్ విల్ లేట్ ద వే కమింగ్ సూన్ అనేసి అయితే ఒక పోస్టర్ అయితే పెట్టారన్నమాట, కమింగ్ సూన్ అని. సో కొత్తగా కర్వ్ సిరీస్ వచ్చే అవకాశం ఉందనేసి అయితే చాలామంది రూమర్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రము ఊబర్ నుంచి అన్నమాట. సో ఊబర్ వాళ్ళు స్టోర్ పికప్ అయితే టెస్టింగ్ చేస్తారన్నమాట. సో నాకు తెలిసి మనకి ఇది జొమాటో ఎట్లయితే అట్లా ఉంటుందా ఏందనేసి తెలియదు. ప్రస్తుతంగా స్టోర్ పికపింగ్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ దగ్గర లెవెల్ పాయింట్స్ దాకా ఉండవచ్చు వెయిట్ అనేసి అంటారు. సో ఏంది కదా అని ఇంకొన్ని రోజుల్లో మనకు అఫీషియల్గా అప్డేట్ అయితే తెలుస్తాం. తర్వాత ఇదైతే మంచి ఇంట్రెస్టింగ్ విషయం అనుకోవచ్చు ఏంటంటే యాపిల్ నుంచి అన్నమాట. సో యాపిల్ వల్ల కూడా ఒక మంచి బాగానే లైఫ్ అయితే సేవ్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే ఒక మనిషి ఎవరైతే ఉన్నారో కొండల్లో వెళ్ళిపోయింది అనమాట. ఇది హైక్ చేస్తుంటారు, కొండలకు వెళ్ళి చుట్టుపక్కల తిరుగుతుంటారు కదా. సో కొత్త దానికోసమని సో అతను iPhone 14లో వచ్చిన ఎమర్జెన్సీ SOS సిగ్నల్ అయితే యూజ్ చేసినమాట. సో దానివల్ల అతనికి వేరే హైకర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆ సిగ్నల్ అంది వాళ్ళు అతన్ని రెస్క్యూ చేసిన విషయంతో ఇక్కడ అప్డేట్ వచ్చింది. సో ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ఎమర్జెన్సీ SOS ఎలా పనిచేస్తుంది అంటే ఇది వచ్చేసరికి శాటిలైట్ యూజ్ చేసి సెల్, వైఫై రెండు లేకపోతే మొబైల్ డేటా లేకుండా కూడా పిన్ పాయింట్ లొకేషన్ అయితే చూపిస్తుంది అన్నమాట శాటిలైట్ ద్వారా. సో మంచి ఫీచర్ అయితే అనుకోవచ్చు, ఒక మంచి ప్రాణం అయితే కాపాడింది. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే హార్డ్వేర్ న్యూస్ అనమాట. సో హార్డ్వేర్ న్యూస్ వచ్చేసరికి AMD చెప్పడం. సో AMD Ryzen 8040 ప్రాసెసర్ ఏదైతే ఉందో న్యూరో ప్రాసెసింగ్ యూనిట్తో పాటు వస్తుందని చెప్పి అన్నారు కదా. సో ఇక్కడ విండోస్ టాస్క్ మేనేజర్లో అసలు ఇది ఎంత వరకు చూపిస్తుంది, ఎంత యూజ్ చేస్తుంది టాస్క్ మేనేజర్ ఉంది. విండోస్ టాస్క్ మేనేజర్లో మనకు ఒక బార్ వస్తుంది, ఒక కేటగిరీ ఉంటుంది అన్నమాట. సో ప్రాసెసర్ ఎంత పర్ఫార్మెన్స్, ర్యామ్ ఎంత యూజ్ చేస్తుంది. సో దాని కింద మన వాళ్ళు MPUని కూడా తీసుకొస్తారు అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది, త్వరలో రావచ్చు అనేసి అయితే ఒక కన్ఫర్మేషన్ అయిందన్నమాట. సో మ్యాక్సిమం మెల్లమెల్లగా అందరూ కూడా వెళ్తారు కాబట్టి ఆఫీస్కి వచ్చేస్తుంది. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే గేమ్ న్యూస్ అనుకోవచ్చు. ఇక్కడ రెండు న్యూస్లు ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ వస్తారు కదా స్టార్ఫీల్డ్ నుంచి అన్నమాట. సో స్టార్ఫీల్డ్ వాళ్ళు అయితే అఫీషియల్గా AMD FSR 3 అండ్ ఇంటెల్ వాళ్ళది XeSS అయితే అఫీషియల్గా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది ప్రస్తుతానికి ఇది బీటాలో కూడా లేదు, అఫీషియల్గా వచ్చేసింది అన్నమాట. ఇంతకుముందుకు ఏంటంటే బీటాలు ఉండే కొన్ని బగ్ రిలీజెస్ అవన్నీ ఉంటుండే కదా, ప్రస్తుతానికి అయితే బగ్ రిలీజ్ ఏం లేవు. లేటెస్ట్ అప్డేట్ మీరు గేమ్ని అప్డేట్ చేసుకుంటే ఇట్లా ఒకవేళ ఇట్లా ఇంటెల్ గ్రాఫిక్ అనేది ఇంటెల్ నుంచి అప్డేట్ వస్తుంది, AMD నుంచి కొన్ని అప్డేట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు గేమ్ నుంచి కావాలంటే గేమ్ నుంచి వాళ్ళ మూడు దగ్గర నుంచి మంచి అప్డేట్స్తో పాటు ఈ గేమ్ ఏదైతుందో అఫీషియల్గా ఈ టెక్నాలజీ అప్స్కేలింగ్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో రెండు కూడా బీటా నుంచి అఫీషియల్ మెయిన్ అప్డేట్ కిందకి వచ్చేసినాం అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఎల్డెన్ రింగ్ అనే గేమ్కి సంబంధించిన DLC అయితే సపరేట్గా రివీల్ అయిపోయింది అనమాట. కొంతమంది ఎక్స్పాన్షన్ అంటారు, కొంతమంది DLC అంటారు. సో ఇక్కడ అఫీషియల్ ఎల్డెన్ రింగ్ ఎక్స్ పేజ్లో వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే ఐ థింక్ రేపు మనకి ఇండియా అయితే రేపు ఎల్డెన్ రింగ్ షాడో ఆఫ్ ద ఎర్త్ ట్రీ అనేసి ఒక పోస్టర్ వచ్చేసింది అనమాట. సో మనకి గేమ్ ప్లే రివీల్ ట్రైలర్ వస్తుంది. సో చూద్దాము, అఫీషియల్ ఇంకా అప్డేట్స్ వచ్చినాక ఆ గేమ్ ప్లేకి సంబంధించి ఇంకా కంటెంట్ ఏమైనా వస్తాయంటే మీకు అప్డేట్ చేస్తాను. దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవి ఇవ్వాలన్నా టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడ దాకా చూస్తే ఇచ్చారో వాళ్ళందరూ ట్యాగ్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.